కెమెరా జర్నలిస్టులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, శుభోదయం. నిన్ననే మనం ఒకరోజు గడిచిపోయింది, 15th ఆగస్ట్ అయిపోయి ఒకరోజు అయిపోయింది. అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటున్నటువంటి ఒక తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుక్కతో ఒక గుండ్రాయి గట్టినా చక్కగా కాదన్నట్టుగా నిన్న ములుగులో పరకాలలో సభలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి స్వాతంత్ర దినోత్సవ సంబరాలను కూడా ప్రజలు ఆస్వాదించకముందే తన బూతుల పరంపరను, అబద్ధాల పరంపరను కొనసాగిస్తూ ఒక చిల్లర రాజకీయ ఉపన్యాసాలు చేసినారు. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్. నాకు చిన్నప్పుడు ప్రొఫెసర్ టి నవనీత్ రావు గారని ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉండేవారు. మేము ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన వీసీగా ఉండే. ఓ రోజు ఒక మాట ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంటే ఒక మాట చెప్పిండు ఆయన. ఇది రేవంత్ రెడ్డి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. టు సే ఎ ఫూల్ ఇస్ ఫూలిష్ అని చెప్పని చెప్తాడు. టు సే ఎ ఫూల్ ఇస్ ఫూలిష్ అని చెప్తాడు. అది నేను మంత్రం లెక్క ఎప్పుడో 1987లో చెప్పిండు ఈ మాట నాకు నవనీత్ రావు గారు, వీసీ లాడ్జ్లో ఉస్మానియా యూనివర్సిటీలో. లేరు, ఆయన చనిపోయినారు. పెద్ద వైస్ ఛాన్సలర్, వెరీ సక్సెస్ఫుల్ వైస్ ఛాన్సలర్ ఎన్టీ రామారావు గారి కాలంలో. మంత్రం లెక్క అన్వయించుకొని చాలాసార్లు రాజకీయాల్లో ఎవరన్నా పరుషంగా మాట్లాడినప్పుడు అదే పరుషమైన పద్ధతిలో సమాధానం చెప్పొద్దు అని చెప్పని, లేకపోతే ప్రతిదానికి ఏనుగులు పోతుంటే కుక్కలు మొరిగినట్టు మొరిగిన ప్రతిదానికి సమాధానం చెప్పొద్దు అని చెప్పని అనుకుంటాం. కానీ తప్పట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోయిండు, ఒక సైకోపాత్ లెక్క మారిపోయిండు. అడ్డు అదుపు లేనటువంటి ఒక అహంకారంతో విచ్చలవిడిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైన, ప్రశ్నించే గొంతుకలపైన ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తూ ఇవాళ ఒక అబద్ధ పరిపాలన, ఒక అవినీతి పరిపాలన, ఒక దోపిడీ పరిపాలన ఇవాళ కొనసాగిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పత్రికా సమావేశం పెట్టాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలా అని చెప్పని ఇంత చెప్పినా కానీ అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి. గత మూడు సంవత్సరాలుగా అనేక సందర్భాలలో అనేక మంది పెద్దలు, చిన్నలు ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. వెనకటికి ఒక వేమన శతకం ఉంది, ఇది వినాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజెప్తా ఉన్నాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం కూడా వినాల రేవంత్ రెడ్డి గారు. అల్పబుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ డాంబికాలు పోతూ ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడతాడు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా బంగారం శబ్దం చేయదు కదా, అలాగే అల్పబుద్ధి కలిగిన వాడిని కంచుతోనూ శాంత స్వభావితోనూ బంగారంతో పోల్చాడు ఈ పద్యంలో వేమన కవి. నువ్వు చెప్పు రేవంత్ రెడ్డి గారు, నువ్వు అల్పుడువా సజ్జనుడువా? మీరు అల్పులా సజ్జనులా సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక పాట నాకు ఇది వినాలని ఉన్నది, రేవంత్ రెడ్డి వినాలా అని చెప్పని ఇది వినిపిస్తా. మీరు కూడా దయచేసి ఆయన చేరవేయాలని చెప్పి నేను కోరుతున్నా. లో పవిత్ర బంధం అని చెప్పని ఒక సినిమా ఇది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమాలో ఈ పాట పాడతాడు. రేవంత్ రెడ్డి గారు మీరు వినాలి ఈ పాట. ఒక రకమైన భావోద్వేగం కలిగింది ఈ పాట వింటుంటే. రాజకీయాల్లోకి వచ్చినటువంటిది ప్రజలకు సేవ చేయాలని చెప్పని, ప్రజల ఆశలకు ఆకాంక్షలకు పట్టం కట్టేటువంటి ఒక ఆశయాలను కొనసాగించాలా అని చెప్పని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు నేను కూడా ఒకరిని. నాలాగా చాలామంది విద్యార్థులు, యువకులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇది గాంధీ పెట్టిన పార్టీనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ?
గాంధీ పుట్టిన దేశమా అని 1972లో నాగేశ్వరరావు గారు అడుగుతా ఉంటే ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు గాంధీ పెట్టిన పార్టీకే అధ్యక్షుడివా, గాంధీ పెట్టిన పార్టీకే ముఖ్యమంత్రివా? నెహ్రూ కోరిన భాష నాయదు నువ్వు మాట్లాడే భాష? వాట్ థర్డ్ రేట్ లాంగ్వేజ్ ఆర్ యూ యూజింగ్? పీకుతావా అంటవా? ఏం మాటలండి అది? 1000 మంది కేసీఆర్లు వచ్చినా, 1000 మంది కేసీఆర్లు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్తూ ఇష్టం వచ్చినట్టు వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడినారు. అదే కదన్నా, అంతే కదా మాట్లాడింది? మీరు చెప్పురన్నా, ఈజ్ దట్ ఏ సివిలైజ్డ్ లాంగ్వేజ్? రాజకీయ నాయకుడు విధి విధానాల మీద ప్రసంగాలు చేయాల, పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా? వీధి రౌడీ లెక్క మాట్లాడుతుంటే అదే రాజకీయమా? ఒక మంచి పాలసీ ప్రామాణికత కావాలా? ఒక డెమోక్రాటిక్ డైలాగ్ ప్రామాణికత కావాలా? ఎంట్రుక బీకే భాష ఏంది? గలియోं का పైల్వాన్ బోల్తే లాంగ్వేజ్. వాళ్ళు కూడా ఆడతలేరు ఇవాళ రేపు, మోడర్న్ అయిపోయిన వాళ్ళు కూడా, హైటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ఇవాళ రేపు. ఒక కరడు కట్టినటువంటి ఒక అహంకారి రేవంత్ రెడ్డి ఇవాళ మదమెక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరుగాడుతూ తండ్రి లాంటి వయసున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఎంట్రుక కూడా వీకలేడు అని చెప్పని మాట్లాడుతున్నారు. मैं पूछना चाहता हूं मीनाक्षी नटराजन जी आपको, क्योंकि आपको तेलुगु समझ में शायद नहीं आता है, तो मैं हिंदी में बोलना चाहता हूं. And I appeal to the Congress party media friends to give it to her. Is this the language of the Congress party? ये भाषा कांग्रेस पार्टी का है क्या? ये राउडी संस्कार को आपने कहां से तेलंगाना में सौंप दिया है? ఒక రౌడీల భాష, వీధి రౌడీల భాష తీసుకొచ్చి ఇవాళ ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ఇవాళ తెలంగాణకు గాంధీ కేసీఆర్ గారు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక మహాత్మా గాంధీ ఎంత పూజ్యనీయుడో తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు పూజ్యనీయుడు కేసీఆర్ గారు. ఆయనట ఆయనకి ఎంట్రుక బీకలేడట. ఇది భాషనా? నీ మనవడు కూడా ఇదే భాష నేర్చుకోవాలన్నా రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాలని అడుగుతా ఉన్నాను. ఈ పీకుడు భాష, తొండల భాష, కనుగుడ్ల భాష, పేగుల భాష, వాట్ లాంగ్వేజ్ ఆర్ యూ టీచింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్? స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని ఒక్కరోజు కాకముందే పచ్చి బూతుల ప్రసంగం చేయడానికి సిగ్గులేదయా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డి? నన్నేం చేల్చలేరు, నా ఎంట్రుక బీకలేరు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని కూల్చడానికి ఎవ్వరు రానక్కర్లేదు, కేసీఆర్ గారు రానక్కర్లేదు, ఎవరు రానక్కర్లేదు. నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకొని బూడిద అయిపోయే భస్మాసురుడివి రేవంత్ రెడ్డి. నీకు అర్థం కావట్లా? అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పని ఒక ఇంగ్లీష్లో కహావత్ ఉంటుంది. అధికార మదంతో మత్తెక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరగాడుతూ ఈ విచ్చలవిడి భాష వినియోగిస్తూ నీకు తెలుస్తలే నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. యు ఆర్ నాట్ ఓన్లీ డిస్ట్రాయింగ్ యువర్ సెల్స్ బట్ యు ఆర్ ఆల్సో డిస్ట్రాయింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఒక భస్మాసురుడి లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు, తనకు తాను కూడా సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నీ కేసీఆర్ గారు ఎందుకు రావాలి నీ దాకా? నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. అవినీతి సొమ్ముతో గాథ కింద పందికొక్కు లెక్క మేస్తూ ఇవాళ అడ్డు అదుపులేని అహంకారంతో ఇవాళ ఆధిపత్య అహంకారంతో విచ్చలబడి భాష వినియోగిస్తూ నీ భాషే నిన్ను భస్మం చేస్తుంది రేవంత్ రెడ్డి అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. తలా తోకా లేని నీ తుగ్లక్ నిర్ణయాలే, ఒక లాప్సైడెడ్ ప్రియారిటీస్తో పరిపాలన కొనసాగిస్తూ ఒక దోపిడి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కొన్ని వ్యవహార శైలే, పరిపాలన శైలే నిన్ను భస్మం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని భస్మం చేస్తుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్ద మనిషి అంటాడు నిన్న మాట్లాడుతూ, 32 నెలల్లో 3 గంటలైనా సెలవు తీసుకున్నానా, 18 గంటలు రోజుకు పనిచేస్తున్నా అని చెప్పని మాట్లాడారు. జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. అబద్ధాలు ఆడటానికైనా సిగ్గుశరం ఉండాలండి. ఈ మాటలు ఎప్పుడో విన్నాం మనం, గుర్తుందా అన్న మీకు?
దేశంలో ఒక పెద్ద మనిషి మాట్లాడండి, कौन बात कराए? नरेंद्र मोदी साहब ने बात किया था, मैं 18 घंटा काम करता हूं అంటే ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ, ఇదే మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తు 18 घंटा काम करके क्या देश के लिए पाया అని చెప్పని పెద్ద ఎత్తున కొట్లాడినరు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 18 గంటలు మోడీ పని చేసిండు అని చెప్పిండు కాబట్టి ఆయనను అనుకరిస్తూ నువ్వు కూడా అంటే అంటుండొచ్చు కాక ఏం సాధించినావు తెలంగాణకు సమాధానం చెప్పమని కొడతా ఉన్నాను. 18 గంటలు పని చేసినావో పని చేయలేదో తెలియదు కానీ ప్రజల ముందు ఇవాళ 78 సార్లు తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో నిర్మితమైనటువంటి ఒక డబ్బు సంచులు ఢిల్లీకి మోసుకుపోయినటువంటి ఒక విషయం ప్రజలకు తెలుసు. 18 గంటలు పనిచేసి రైతు బంధు ఇచ్చినవా, రైతు బీమా ఇచ్చినవా, రైతు రుణమాఫీ పూర్తి చేసినవా, ఫీ రియంబర్స్మెంట్ పూర్తి చేసినవా, 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చినవా, 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అమలు చేసినవా, జాబ్ క్యాలెండర్ ఇచ్చినవా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినవా, ఏం చేసినావు? కాయా పియా కుచ్ నహీ పోడా చేయానా లెక్క రాష్ట్రంలో రెవెన్యూ లోటు బడ్జెట్ ఇచ్చినావు రేవంత్ రెడ్డి. నీ దండం పెడుతున్నా, 18 గంటలు పని చేసిన అని చెప్పక ఇంకా సిగ్గుపోతుంది. ఆ 18 గంటలు పని చేస్తాడు ఊరేసుకొని చచ్చిపోతాడు ఉంటే. 18 घंटे काम करके तूने क्या उखाड़ा है राष्ट्र के लिए, बोलो यार. ఏం సాధించి పెట్టినావు? ఎక్సైజ్ రంగం సర్వనాశనం చేసి రెవెన్యూ లేకుండా డెఫిసిట్, రియల్ ఎస్టేట్ రంగం డెఫిసిట్ రెవెన్యూ, డెట్ 4.5 లక్షల కోట్ల రూపాయలు, లోటు బడ్జెట్, లోటు రెవెన్యూ. ఏందా నువ్వు సాధించింది చెప్పు జరా. సాధించింది ఒకటి, అనుమూల కుటుంబ దోపిడీ, విచ్చలవిడి స్వార్థంగా స్వంత జేబులు నింపుకోవడం, బూతు భాషను వినియోగించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డమైన కేసులు పెట్టడం. ఇది తప్ప నువ్వు 18 గంటలు పనిచేసి నువ్వు సాధించింది ఏం లేదన్న ఒక విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఇంకో మాట మాట్లాడతాడు, వీఆర్ అన్ ఎవాల్వింగ్ డెమోక్రసీ. ఎవాల్వింగ్ డెమోక్రసీలో సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెపన్స్ దట్ హెస్ కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది డెమోక్రాట్స్. ప్రజాస్వామ్య బలోపేతం కోసం ఇటువంటి హిట్లర్ నా కొడుకులు గద్దెనెక్కుతారని చెప్పని తెలిసే టెక్నాలజీ ముందుకు వచ్చేసి అది సోషల్ మీడియా రూపంలో ప్రజల చేతిలో ఒక ఆయుధం లెక్క వచ్చేసి వాళ్ళ పాలక వర్గాలను ముల్లుగర్ర పెట్టి పొడుస్తున్నటువంటి ఒక అత్యంత అద్భుతమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధమైన ఒక ఆయుధం సోషల్ మీడియా. మీడియాను కొంటున్నారు కానీ సోషల్ మీడియాను కొనలేం కదా. ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ జర్నలిస్ట్. ఇవాళ ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, సోషల్ మీడియాలో అబద్ధాలతో ఒరిగేదేం లేదు, మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పెద్ద మోసగాడు చెప్తున్నాడు. మోసగాళ్లకే మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయనట సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఒక కార్యకర్తలో లేకపోతే ప్రజలో వాళ్ళ బాధలు చెప్పుకుంటే సోషల్ మీడియాలో వాళ్ళట మోసగాళ్ళు అని చెప్పని మాట్లాడుతున్నారు. తెలంగాణ చరిత్రలో బహుశా నా భూతో నా భవిష్యత్, నీ అంత పెద్ద కేటుగాడు మాత్రం బహుశా ఎవరు ఉండకపోవచ్చు, ఉండరు కూడా భవిష్యత్తులో. ఏం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినావు? చర్చకు వస్తావని దమ్ముందా చెప్పు నీకు? నువ్వు పెద్ద పీకుడు మాటలని మాట్లాడుతూ, ఈ పీకుడు భాష ఎవరు మాట్లాడతారే? పీకుతరా ఎవరు మాట్లాడతారే పీకుడు భాష? సరే చెప్పురా నాకు కొంచెం తెలంగాణ ప్రజలను అర్థం చెప్పురి. హూ యూజెస్ దట్ లాంగ్వేజ్? మెంటలీ సిక్ సైకోపాత్. పీకుడు గాళ్లే పీకుడు భాష మాట్లాడతారు. మోసగాళ్ళు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 420 ప్రామిసెస్ యూ మేడ్. ఎన్ని డిక్లరేషన్స్ చేసినావు, ఎన్ని వాగ్దానాలు చేసినావు? దేని మీద చర్చకు వస్తావు చెప్పు రేవంత్ రెడ్డి? నువ్వు నేనే వస్తాను నీతో చర్చకు, ఇంకెవ్వరొద్దు. నీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఎవ్వరొద్దు, నేనే వస్తా. దమ్ము నేను గాంధీ భవన్ రమ్మని వస్తా. నేను ఆడ పని చేసినా నాకు కూడా తెలుసు ఆడ ఎట్లుంటుందో. ఆడనే కూర్చొని మాట్లాడదామంటే ఆడనే మాట్లాడదాం. ఆ పక్కన కుమార్రావు గారు ఉంటారు కదా, కుమార్రావు గారిని పెట్టుకొని మాట్లాడదాం. ఎవ్వరొద్దు. సినిమాస్ లీడర్ హనుమంతరావు, కుమార్రావు ఇద్దరు చాలు. హనుమంతరావు, కుమార్రావు, నువ్వు, నేను నలుగురే కూర్చుందాం. నీ భాష, నీదో పద్ధతి, నీదో సంస్కారం, నీదో పరిపాలన. సోషల్ మీడియాలో మాకు కడుపు ఎండుతుందిరా నాయనా, మాకు ఉద్యోగాలు ఇరా నాయనా, మాకు పెన్షన్ ఇస్తా అన్నావు ఇస్తలేవురా నాయనా, మాకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాకు గ్రాట్యుటీ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ రావట్లేవురా నాయనా, కోర్టు తీర్పులను అమలు చేయకుండా మేము అన్యాయం చేస్తున్నావురా నాయనా, హైడ్రా పేరు మీద మా ఇండ్లను కూలుస్తున్నావురా నాయనా అని చెప్పని పాపం వాళ్ళు బాధతోటి సోషల్ మీడియా పోస్టులు పెడితే ఈ కేటుగాడు అంటున్నాడు వాళ్ళు మోసగాళ్ళు అని చెప్పని. వీపు విమానం మూత మోగిస్తారట. సిగ్గుండాలండి ఈ భాష. నేను ఆ బాధతో మాట్లాడుతున్నది, నేను ఏదో కోపంతో మాట్లాడతలే రేవంత్ రెడ్డి, బాధతో మాట్లాడుతున్నా. నిజంగా కూడా బాధ కలుగుతూ ఉంది. వీ హ్యావ్ కమింగ్ టు పాలిటిక్స్ టు డూ సమ్ సర్వీస్. ఏదో సేవ చేయాలి అమ్మ, మనం అందరం చచ్చిపోయేటోళ్ళమే కదా. ఎనడో నాడు ఈ గడ్డలో ఈ మట్టిలో మట్టి అయితే ఈ గాల్లో గాలి అయిపోతే మనం సమాజానికి ఏదో సేవ చేయాలని చెప్పిన రాజకీయాలకు వస్తే బూతు నేర్పుతున్నావేమైనా ఆయన నువ్వు జనాలకు, అబద్ధాలు నేర్పుతున్నావేమైనా ఆయన నువ్వు.
దోపిడీ నేర్పుతున్నావు ఆయన నువ్వు. ఇది ఎక్కడ పరిపాలనయా? ఇది గాంధీ స్వామ్యం ఎట్లయితుందయా? ఇది రామరాజ్యం ఎట్లయితుందయా? ఇది ప్రజాపాలన ఎట్లయితుందయా? ఎంత పెద్ద మారీచుడంటే ప్రజలకు తెలియదనుకుంటాడు రేవంత్ రెడ్డి. మీడియా వాళ్ళు కూడా దండం పెట్టాలి, అలా కూడా వాళ్ళు చూపెట్టరు, చెప్పరు. ఒక కన్నుతో రేవంత్ రెడ్డి ఒక కన్నుతోటి మోడీకి కొడుతున్నాడు, ఇంకో కన్నుతోటి రాహుల్ గాంధీ కొడుతున్నాడు. ఈయన మోసగాడంటారా నిజాయితీ కలిగినాడు అంటారా? మీరు సమాధానం చెప్పండి. డోంట్ యూ థింక్ ఈజ్ మేనేజింగ్ బోత్ ద పీపుల్? ఏటీఎం లెక్క మారిపోయి ఏఐసీసీకి డబ్బు సంచులు పంపుతూ మోడీకి ఎంపీ సీట్లు ఇస్తాడు, మోడీ చెప్పినట్టు తల ఊపుతాడు గంగిరెద్దు లెక్క, మోడీ విధానాలు అమలు చేస్తాడు రాష్ట్రంలో, అదాని అంబానీలకు పెట్టుబడులకు అవకాశం ఇస్తాడు, మొత్తం మోడీ పాలసీలు అమలు చేస్తాడు. రాహుల్ గాంధీకి డబ్బు సంచులు మోస్తాడు. ఇద్దరికి కన్నులు కొట్టు మోసం చేసేటోడు మోసగాడవుతాడా? ఇది మోసమని ప్రశ్నించినట్టు ఒక సామాజిక మాధ్యమాలు మోసగాళ్ళు అవుతారా? తెలంగాణ సమాజం దయచేసి గడ్డి పెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ సోనియమ్మ బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, 2 లక్షల రుణమాఫీ అని, తులం బంగారం అని, మహిళలకు 2500. నేను తులం బంగారం గురించి ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనమంతా మధ్యతరగతి కుటుంబీకులం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు ఒక టీవీ సోదరులు కూడా చాలామంది పేద మధ్యతరగతి వర్గాలే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో ఆడపిల్లలు పుడితే వడ్లగింజ నోట్లేసి చంపేటోళ్ళు. సత్యం ఇది, నేను చెప్పేది అబద్ధం చెప్పట్లే అన్న. ఎందుకు చంపేటోళ్ళు తెలుసా అన్న? ఆ పిల్లను చదివించి పెళ్లి చేయాలంటే పైసలు లేక నానా ఇబ్బందులకు గురై ఆ పిల్ల ఆగమాగం అవుతుంటే తల్లిదండ్రులు కళ్ళెదురుగా చూడలేక బాధపడతాం కాబట్టి పొత్తిళ్లనే చంపేయాలని చెప్పని చంపేసేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులు. పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ తండ్రికి నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్టు బాధపడుతున్నాను. అనేక మంది పాత బస్తీలో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక దుబాయ్ షేక్లకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చిన కూడా పెళ్లిళ్ళు చేసి పంపించి బాధ్యత తీర్చుకుంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు ఒక మానవతా దృక్కోణంతో ఆ పథకాన్ని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని తీసుకొచ్చి పెడితే కొన్ని లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా పెళ్లిళ్ళు చేస్తే కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించి నీ దొంగ ఓటుకు నోటు కేసుకేమో అభిషేక్ సింగ్ వచ్చి ఆర్గ్యూ చేస్తారట. పేదోళ్ళ కళ్యాణలక్ష్మి ఇచ్చేటువంటి ఒక పథకం కోసం మాత్రం నోటీసులకు రెస్పాండ్ గారు, కౌంటర్లు ఫైల్ చేయరు. ఇవాళ దానిపైన స్టే ఆర్డర్ వచ్చింది. ఎవడు సమాధానం చెప్తాడు? ఇది మోసం కాదా? ఈ మోసాన్ని ప్రశ్నించిన సోషల్ మీడియా మోసగాళ్ళు ఎట్లవుతారో సమాధానం చెప్పమని నేను కోరుతున్నా. బోల్తా పడిన బండిని పట్టాలెక్కించినాం, ఇంకా పరిగెత్తించాల్సింది అని చెప్పని అడుగుతున్నాడు. బోల్తా పడిన పండిని పట్టాలెక్కించినాం. ఢిల్లీకి ఏటీఎంగా మారిపోయిండు. పెద్దలు అంటుంటారు అక్కడిక్కడ ఈఎంఐ ముఖ్యమంత్రి అని చెప్పని. 78 సార్లు ఢిల్లీకి పోయింది. ఎందుకు చెప్పనా అన్న? ఈఎంఐ కట్టి రావడానికి. ఈఎంఐ ముఖ్యమంత్రి. ఈ ఈఎంఐ కనుక ఢిల్లీకి పోయి కట్టరాకపోతే ముఖ్యమంత్రి పదవి ఎక్కడ కూలిపోతుందో అని చెప్పని, గుంజుకుంటారో అని చెప్పని ఢిల్లీకి పోయి ఈఎంఐ కట్టేస్తున్నాడు. ఈయన పట్టాలెక్కించిన బండి అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇవాళ పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ బండిని బొక్కబోర్లా పడేసి ఇవాళ రియల్ ఎస్టేట్ను సమాధి చేసి బ్రాండ్ హైదరాబాద్ను బజార్న పడేసి ఒక దోపిడీ ప్రభుత్వం కొనసాగిస్తుండు, దోపిడీ సర్కార్ కొనసాగిస్తుండు రేవంత్ రెడ్డి. నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా విషయాలు బయటకు రాట్లా. షాబాద్, చేవెళ్ళ, శంషాబాద్, హైదరాబాద్ వెస్ట్, పర్టిక్యులర్గా హైదరాబాద్ చుట్టుపట్ల మొత్తం గద్దల్లెక్కెగబడ్డారండి వీళ్ళు. అది నాదరుగులు కానీ, వట్టినాగులపల్లి కానీ, లేకపోతే మిగతా ప్రాంతాల్లో విచ్చలవిడిగా వీళ్ళ దోపిడికి పాల్పడుతున్నారు, భూదోపిడికి పాల్పడుతున్నారు. అది ప్రభుత్వ భూమి అయినా పర్వాలేదు, దోచుక తినాలా, కబ్జాలు చేయాలా. ప్రైవేట్ భూమి అయినా పర్వాలేదు, కబ్జాలు చేయాలా. ఈయనట బోల్తా కొట్టిన బండిని పట్టలెక్కిస్తా అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నెల జీతం కోసం జోలె పట్టకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి ఒక అత్యంత దయనీయమైన ఆర్థిక దుస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి అట నేను పట్టాలెక్కించిన అని చెప్తున్నాడు. బిచ్చగాళం చేసినవా నువ్వు మొత్తం రాష్ట్రాన్ని? ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పట్టాలెక్కించిన అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మీది, పరీక్షలకు సిద్ధం కావలసిన ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది, పరీక్షలు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది అని చెప్పని మాట్లాడుతున్నాడు. అదేంది పరచూరి బ్రదర్స్ డైలాగ్ రాసిచ్చినట్టున్నారు. మంచిగానే ఎవరో సీఎంఓలో కూర్చున్న పిఆర్ఓలు రాసింటారు డైలాగ్.
సిగ్గుండాల రేవంత్ రెడ్డి గారికి. గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి గారు, గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి. నేను పెట్టుకున్నా గుండె మీదుగా. నువ్వు నిజంగా 75,000 ఉద్యోగాలు ఇచ్చినావా? నువ్వు చెప్తున్న 70,000 ఉద్యోగాలు నువ్వు గుర్తించినవా? నువ్వు కల్పించినవా? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా? నువ్వు రిక్రూట్మెంట్ చేసినవా? ఏ దొడ్ల కడితేంది, నా దొడ్లే ఇంత చాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైన భావదారిద్ర్యం ఉన్న మనస్తత్వంతో పాలన కొనసాగిస్తూ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను నీ గాడ్లుగా పెట్టుకొని నీ 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 కోటాలో పెట్టుకొని ఇవాళ విద్యార్థులను మోసం చేస్తున్న ఒక దుర్మార్గుడి నువ్వు. ఏ అశోక్ నగర్ సాక్షిగా నువ్వు ప్రజలకు, విద్యార్థి నిరుద్యోగులకు రాహుల్ గాంధీని తీసుకుపోయి అబద్ధాలు ఆడి వాళ్లకు బస్సులు పెట్టి ప్రచారాలు చేయించి వాళ్ళకి ఇచ్చిన రివార్డ్ ఏంటే అంటే వాళ్ళ లాఠీలు, పోలీస్ కేసులు, జైళ్ళు. సిగ్గుండాల నీకు. నువ్వు ప్రిపేర్గా నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల గొంతు కోసినావు, నిరుద్యోగ వృత్తి లేదు. ఆఖరికి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ కూడా లేవు ఇవాళ, బికాజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాట్ కమింగ్ ఇన్. సో గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో జాబ్స్ లేవు, ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ లేవు. నేను ఉట్టిగా ఏదో అక్కస్తో చెప్తాడన్నా, మీరు రీసెర్చ్ చేయాలి కొంచెం. స్కిల్స్ గురించి మాట్లాడండి, సిగ్గు ఎగ్గులేను ఆయన. YYSU కదా, YYSU.com. నేను తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నా, www.YYSU.com కొట్టి చూడండి. 200 కోట్ల రూపాయలు కేటాయించిండు. 60-70 ఎకరాల భూమి, 200 ఎకరాలు అన్నారు, ఇప్పుడు 60 ఎకరాలు ఇచ్చినట్టున్నది. ఆ బిల్డింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఆనంద్ మహీంద్ర చైర్మన్ దానికి. వీళ్ళు పెట్టిన పట్టుమని వీళ్ళు మొత్తం ఉద్యోగాలు ఇచ్చింది 14 మందికి, అది కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన దాంట్లో. బ్యూటీషియన్ కోర్సులు పెడుతున్నాడా? 200 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బ్యూటీషియన్ కోర్సులో ఇంకేదో అడ్డమైన కోర్సులు పెట్టి నేను స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు ISB, రేవంత్ రెడ్డి YYSU అని చెప్పని వాళ్ళ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఇవాళ నిరుద్యోగుల నోట్లో మన్ను కొడతా ఉన్నాడు, విద్యార్థి యోజనలను మోసం చేస్తూ ఉన్నాడు. అగ్రికల్చర్ డిక్లరేషన్, రైతును రాజు చేస్తున్నామంటాడు. అగ్రికల్చర్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించినటువంటిది. చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి దాని మీద? సన్న బియ్యం అని సన్న బియ్యం అనే పదం రాస్తే నేను గుండు కొట్టుకొని తిరుగుతాను. నేను అగ్రికల్చర్ డిక్లరేషన్లో సన్న బియ్యానికి మాత్రమే మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని ఒకవేళ రేవంత్ రెడ్డి చూపిస్తే అగ్రికల్చర్ డిక్లరేషన్లో నేను అరగుండుతో తిరుగుతాం మొత్తం. మళ్ళా ఇక్కడనే మా పెదమంగళాన్ని ఎవరైనా పిలిపించుకుంటా, నేను మా ఇక్కడనే గుండు కొట్టించుకుంటా, లేకుంటే నిన్ను గుండు కొట్టియాలని చెప్పు రేవంత్ రెడ్డి. మెలికలు పెట్టి మోసం చేసి అబద్ధాలాడి రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, రైతు బీమా పథకానికి కనీస పేమెంట్స్ చేయకుండా, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఏవే మళ్ళీ రైతును రాజు చేసినా అని చెప్పని వాళ్ళ మాట్లాడుతున్నాడు. కళ్ళల్లో వడ్లు తడిచి ముద్దవుతున్నాయి. కొనుగోలు చేయలేక మిల్లర్లకి వాళ్ళ పాపం రైతాంగం ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చిండు. ఇంకో అబద్ధం, కాళేశ్వరం కూలేశ్వరమైన ప్రాజెక్టులను నింపి రైతులకు అత్యధిక పంటలు పండించేలా చర్యలు తీసుకున్నామని చెప్పిండు. ఎన్ని రోజుల తర్వాత నువ్వు కన్నెపల్లి పంపు నాన్ చేసినావు? ఎన్ని ప్రజలు, రైతులు కర్రు కాల్చి, కొరకాసు కాల్చి వాత పెట్టిండ్రు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ అని చెప్పి పెట్టిన తర్వాత గోదావరి జలాలు అప్పనంగా ఆంధ్రాకు తరలిపోతున్నాయి. సన్నాసి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో సంతోషం కోసం నువ్వు ఇవాళ గురుదక్షిణ చెల్లించడం కోసం తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొడుతున్నావు, గోదావరి జలాలను అప్పనంగా బోనిస్తున్నావు అని చెప్పని రైతులు రణం చేస్తామని చెప్పని రోడ్ల మీదకి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం నీళ్ళన్నీ పోయిన తర్వాత నువ్వు పంపులు ఆన్ చేసినటువంటి ఒక మోసగాడివి, మోసపూరిత ప్రభుత్వం ఇది. ఇవాళ కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పని, అదే కాళేశ్వరం ఇవాళ, అవే పంపులు ఇవాళ రైతాంగానికి అండగా నిలబడ్డేట ఒక పరిస్థితిని ఇవాళ రేవంత్ రెడ్డి విస్మరిస్తూ ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడుతున్నాడు. ఇంకో మాట, కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్ అట, ఆయన సోషల్ జస్టిస్ అట. అసలు సోషల్ జస్టిస్ అర్థం తెలుసా నీకు రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ దగ్గర పాఠాలు చెప్తాడు. సోషల్ జస్టిస్ ఏందో రాహుల్ గాంధీ చెప్తాడు. నేను మీనాక్షి నటరాజన్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, జర మీరన్నా పాస్ ఆన్ చేయాలన్నా మీరు దయచేసి. ఆమె మహారాష్ట్రలో నందిగ్రామ్ దగ్గర సచిన్ రావత్ గారు అని ఉంటారు, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు అని వీళ్ళిద్దరు ఎవ్రీ నవ్ అండ్ దెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ వర్కర్స్ను,
ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్, కొంత యంగ్ లీడర్స్ని అందరిని తీసుకెళ్ళి నందిగ్రామ్లో గాంధేయ పద్ధతిలో ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ కింద పండుకోవాలా, వాళ్ళ పల్లెలు వాళ్ళే కడుక్కోవాలా, సత్యం తప్ప అబద్ధం మాట్లాడొద్దు. నేను మీనాక్షి నటరాజన్కి దండం పెట్టి చెప్తున్నా, మామూలు కార్యకర్తలను తీసుకుపోయి ఆ ట్రైనింగ్ ఇస్తా ఉన్నావు. ఈ రేవంత్ రెడ్డిని తీసుకుపోయి మాడికి పల్లెం కడిగి టాయిలెట్ క్లీన్ చేపి గాంధీ లెక్క బుద్ధి వస్తుందమ్మా. కాంగ్రెస్ పార్టీ చెప్పే సిద్ధాంతం ఏంది? నందిగ్రామ్లో మీరు సామాన్య కార్యకర్తకు నేర్పేది ఏంది? ఆ కార్యకర్తల మీద పెద్దపీట వేసుకొని కూర్చున్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష ఏంది? అబద్ధాలేంది? మోసమేంది? దోపిడేంది? ఇదెక్కడ కాంట్రడిక్షను? మామూలు కార్యకర్తకేమో మొత్తం ట్రైనింగ్ ఉండాలా, రేవంత్ రెడ్డికి ఏం ట్రైనింగ్ లేకున్నా ముఖ్యమంత్రి అయిపోయిండు. ఇప్పుడన్నీ ట్రైనింగ్ అబద్ధాలను మాంతాడు, బూతులు మాంతాడు. ఐ అపీల్ టు మీనాక్షి Natarajan ji, please take Revanth Reddy to Nandigram and then give him induction on Gandhism, on Congress party. At least now. తెలంగాణ ప్రజలను కాపాడండి, ఈ ప్రభుత్వాన్ని కాపాడండి, ఈ ప్రజలను కాపాడండి, ఈ దోపిడీ, ఈ అబద్ధాలు, బూతుల నుండి మమ్మల్ని రక్షించండి అని చెప్పని నేను వేడుకుంటున్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులందరినీ బజార్న పడేసిండు. తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సొంత కోటరీ వాళ్ళకి పదవులు ఇస్తూ ఎందుకు రాదండి హనుమంతరావుకు రాజ్యసభ సభ్యుడు వేం నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చినా అంటున్నాడు. హనుమంతరావు చిన్నోడా అన్న చెప్పరా అన్న? మీరు హనుమంతరావు చిన్నోడానే? హనుమంతరావు భూమి పుట్టినప్పుడు పుట్టిన పెద్ద మనిషి ఆయన. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన ఉద్యమకారుడుగా, ప్రజా సమస్యల మీద, విద్యార్థి ఉద్యమాలు కొట్లాడేటోడు. ఆయనకి ఎందుకు రాజ్యసభ రాదనా? ఎంగిలి మెతుకులు వేసినట్టు ఆయన ముఖం మీద 2 ఏళ్ల తర్వాత నువ్వు అడ్వైజర్ పదవి ఇచ్చి డ్రామాలు ఆడుతూ అనిల్ యాదవ్కు ఒక్క పైసా లేకుండా అనిల్ యాదవ్కు నేను పదవి ఇచ్చినా అని మాట్లాడతాడు. ₹1 లేకుండా అనిల్ యాదవ్కు అన్నాడా? ఈ మాట అన్నాడా అన్న? మరి మీరు భయపడుతున్నారు, మీరు కూడా అనడా లేదా? అన్నాడు. ₹1 లేకుండా అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు చేసినాడు. మరి నువ్వు ఎన్ని రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు? అది డబ్బులు ఇస్తేనే పదవులు వస్తాయా? పాప మా శంకర్ను మన షాద్నగర్ శంకర్ గారిని ఆయన్నట్లే అన్నాడు. ఓ చిన్న కులపాయనైనా నేను ఇది చేసిన, ముదిరాజు కులం ఆయనను ఆయన్నట్లా చేసిన. నువ్వెవడు రాబాయి చేయడానికి? హూ ఆర్ యూ? ఇట్ ఈస్ ఏఐసిసి విచ్ డస్ ది అపాయింట్మెంట్స్. ఆఖరికి మల్లికార్జున్ ఖర్గేను, రాహుల్ గాంధీని కూడా నేనే అపాయింట్ చేసిన. చంద్రబాబు నాయుడు కనుక పిచ్చి పట్టింది ఇది. చంద్రబాబు నాయుడు అంటుంటాడు కదా, ఇది నిజంగా పిచ్చి పట్టింది. నేను హైదరాబాద్ నేనే నిర్మించినా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంటుండే ఆ మధ్యకాలంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లే అయిపోయింది. వీనికి పదవులు ఇచ్చినా, వాళ్ళకి పదవులు ఇచ్చినా నేనే 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 అని చెప్పినట్టు దుర్యోధనుడి భాష ఇది. కార్యకర్తలు లేరు, జెండా మోసిన వాళ్ళు లేరు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి దిమ్మలు పట్టుకొని రకరకాలుగా కొట్లాడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు లేరు, నేనే. సోషల్ జస్టిస్ అంటే ఫీ రియంబర్స్మెంట్ పథకం అమలు చేయటం. రేవంత్ రెడ్డి, ప్లీజ్ అండర్స్టాండ్, యు ఆర్ డూయింగ్ సోషల్ ఇన్జస్టిస్, నాట్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయటం. సోషల్ జస్టిస్ అంటే కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయటం. సోషల్ జస్టిస్ అంటే రైతు బంధు పథకాన్ని చెప్పినట్టుగా అమలు చేయటం. ఇగో సోషల్ జస్టిస్ అంటే ఏందో అని చెప్పని తమిళనాడులో విజయ్ పాపం రాజకీయాల కొత్త, నీ లెక్క 20-year ఇండస్ట్రీ కాదు, మనది ఫోర్డింగ్లో పెట్టుకుండ్రు రేవంత్ రెడ్డి 20-year ఇండస్ట్రీ అని. నీ దగ్గర 20-year ఇండస్ట్రీ కాదు కదా, ఆయన 9 నెలల ఇండస్ట్రీ. 9 నెలల ఇండస్ట్రీకే 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తా అని చెప్పని, ఆడపిల్లలకు 8 గ్రాముల బంగారం ఇస్తా అన్నాడు, అమలు చేస్తున్న పరిస్థితి. ఇది సోషల్ జస్టిస్ అంటారు. ఇచ్చిన వాగ్దానం అమలు చేయటం, పేదవాళ్లకు అండగా ఉండడం, దోపిడీ లేకుండా సమతుల్యమైనటువంటి ఒక పరిపాలన అందించడం సామాజిక న్యాయం అవుతుంది. మీ ఇద్దరే పొంగులేటి. దెర్ ఇస్ నో సోషల్ జస్టిస్ విత్ ఇన్ ద క్యాబినెట్. ఎందుకంటే మీ దోపిడీ సొమ్మంతా 2-3 దగ్గరికే పోతుంది. అదే మొత్తుకుంటున్నారు ప్రైవేట్లో మా మంత్రులంతా. మాకు ఏం రావట్లేదు అని మొత్తం వాళ్ళు ఇద్దరే తింటున్నారు, మా మంత్రిత్వ శాఖలు కూడా వాళ్ళే దొబ్బి తింటున్నారు అని చెప్పని.
Forget about social justice in the society and in the state of Telangana. There is no social justice in Gandhi Bhavan. There is no social justice in your own cabinet. వాళ్ళు మొత్తుకుంటున్నారు దోపిడిలో మాకు వాటలు రావట్లేవని. మా క్యాబినెట్లో మా డిపార్ట్మెంట్లలో నువ్వే ఏలు పెడుతున్నావని. అడ్లూరు లక్ష్మణ్కు మంత్రి పదవి ఇచ్చావు. నువ్వేందా అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చేది? నువ్వెవరు వాయను? అడ్లూరు లక్ష్మణ్ ఎన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండే? ఎన్నిసార్లు పోటీ చేసిండే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా? నువ్వెన్నిసార్లు పోటీ చేసినావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా? ఆయన ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు? ఎన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు? నువ్వెవడివి మా పదవి ఇవ్వడానికి? నువ్వు దొబ్బుకపోయినావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వచ్చే పదవులను దొబ్బుకపోయి నీ సామాజిక వర్గానికో నీ కొమ్ము కాసినటువంటి ఒక కొంతమందికి మాత్రమే పదవులు ఇచ్చినావు రేవంత్ రెడ్డి. నేను సాక్షిని, ఎందుకంటే నాకు కొంచెం లోతుగా తెలుసు కదన్నా, నేను అక్కడ ఉండొచ్చినాను కదా, నాకు కొంచెం లోతుగా తెలుసు. ఎవడెవడి గొంతు తడిగుడ్డ పెట్టి ఎట్లా కోసిండో నాకు ఎరుక. డబ్బు సంతులు దొబ్బి ఎవరోని మోసం చేసిండో నాకు ఎరుక. కులాల పేరు మీద ఎవరిని ఎట్లా అన్యాయం చేసిండో నాకు ఎరుక. ఆయన అడ్లూరు లక్ష్మణ్కి పదవి ఇచ్చిన అని చెప్పని మాట్లాడుతాడు. నేను కావ్యను ఎంపీగా చేసిన అని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి కావ్య నాయనని ఏం చేసిండు? కేసీఆర్ డిప్యూటీ సీఎం చేసిండు. కావ్యకి ఎంపీ టికెట్ కూడా ఇచ్చిండు. తండ్రికి డిప్యూటీ సీఎం ఇచ్చిండు. ఎడ్యుకేషన్ మినిస్టరు, డిప్యూటీ సీఎం, ఇంకేవో పెద్ద పెద్ద పదవులు ఇచ్చిండు కదా. ఇక ఆయన పద్ధతి ఆయనది. ఆయన కట్టప్ అయినా ఆయన పోయిండు, అది వేరు ముచ్చట. మిత్రధర్మంగా నరేందర్ రెడ్డికి మేము రాజ్యసభ ఇచ్చా అంటాడు. ఎవరి మిత్రధర్మం? నీ తుపాకీ మోసినందుకు మిత్రధర్మమా? నాకు బాగా దగ్గర నరేందర్ రెడ్డి గారు, మంచోడు, సౌమ్యుడు. వ్యక్తిగతంగా ఐ హ్యావ్ నో కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఆల్సో. ఎవరికి మిత్రధర్మం ఆయన? గాంధీ భవన్కు కాంగ్రెస్ పార్టీకి ఆయనకున్న సంబంధం ఏంది? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు మిత్రుడా, నీకు మిత్రుడా? నీకు మిత్రధర్మం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏంది, ప్రభుత్వం ఏంది? మరి వి హనుమంతరావు నీ మిత్రుడు కాదా? కుమార్ రావు నీ మిత్రుడు కాదా? కత్తి వెంకటస్వామి నీ మిత్రుడు కాదా? మా బెల్లయ్య నాయక్ ఎందుకో రాజ్యసభ సభ్యుడు ఇవ్వలేదు? వేం నరేందర్ రెడ్డికి ఇచ్చి గొప్ప చెప్పుకుంటావేందా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం సెటిల్మెంట్లన్నీ ఆయనే చెప్తాడు కదా. మొత్తం ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరు రారు. ఆయన చుట్టూ ఉండే ఒక క్వార్టర్ ఉంటుంది, ఒక 4 పేరు. నా అందరి పేర్లు చెప్పదలుచుకోవాలి. వేమనరేందర్ రెడ్డి పేరు చెప్పిన వాడు చెప్తున్నా. మీరు మీడియా కెమెరాలు పంపుని పొద్దుగాల. సీఎం దగ్గర ఎంతమంది ఉంటారో వాళ్ళ ఇళ్ళ దగ్గర అంత ఉంటారు. ఇక పరిపాలన అంతా నీ దగ్గర పెట్టి నువ్వేదో పదవి ఇచ్చినా, నువ్వు అయ్యకున్నా పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం పరిపాలన వాళ్ళే నడుపుతున్నారు. హనుమంతరావు నడతలే. షబ్బీరాలు ఏం పాపం చేసిండు చెప్పు? నరేందర్ రెడ్డి గారికి పదవి ఇచ్చినా మిత్రధర్మం అంటుండు. పాపం షబ్బీరాలు అయితే నేను మోసిండు కదనే, ఇట్లా మోసిండే పల్లకి. పాపం పల్లకి మోసిండు ఆయన. అయితే నేను అనుకునేది కూడా, ఇంత పెద్ద క్యాబినెట్ మంత్రి చేసిండు, ఇన్నేళ్ల పరిపాలన అనుభవం ఉన్న షబ్బీరాలకి ఏం పోయే కాలం వచ్చింది, ఈ పల్లకి ఎందుకు ఇట్లా మోస్తున్నాడు అని చెప్పని. ఏం పెట్టినావు నువ్వు? అడ్వైజర్. ఆయనకేమో అడ్వైజరు, హనుమంతరావుకి అడ్వైజరు, నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడు. మళ్ళీ నేను సోషల్ జస్టిస్ చేసిన అని చెప్పని రేవంత్ రెడ్డి పాటలు పాడతాడు. ఉద్యమకారుడు కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన అంటావు. దొడ్డిదారిన దాసోజు శ్రవణ్ గొంతు కోయడం కోసం నువ్వు కోదండరామ్ను అడ్డంగా పట్టుకొచ్చినావు. సిగ్గుంటే చర్చకు రా రేవంత్ రెడ్డి. నువ్వు కోదండరామ్ ఇద్దరు రండి, ఐఎమ్ రెడీ టు డిస్కస్. నేను కోర్టుల్లో కొట్లాడుతున్నా నా హక్కులు కాలరాయబడ్డాయి అని చెప్పని. కేసీఆర్ గారు ఒక గిరిజన బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తే వాటిని ఆనాడున్న గవర్నర్ అడ్డదిడ్డంగా తూట్లు పడిచే ప్రయత్నం చేసి రిజెక్ట్ చేస్తే, లేనిపోని కారణాలు చూపెట్టి రిజెక్ట్ చేస్తే మేము కోర్టులో కొట్లాడుతుంటే చేస్తుంటా చూసినావా అన్న? గుర్రం ముందు పోతుంటే ఒంటె పెట్టినట్టు, ఒంటె ముందు పోతుంటే ఏనుగు పెట్టినట్టుగా తీసుకొచ్చి కోదండరామ్ని ఏనుగని అడ్డం పెట్టినట్టుగా అడ్డం పెట్టిండు. నాకు నానా యాతన పడి కొట్లాడి సుప్రీంకోర్టు దాకా పోయినా కేసీఆర్ గారు పాపం మానవత్వంతో, సౌభ్రాతృత్వంతో పాపం ఈ బిడ్డడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండు కదా, వీడికి నన్ను ఇట్లా వదిలిపెట్టొద్దు అని చెప్పని మళ్ళా రెండోసారి ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ చేసిండు. గొంతులుగా వస్తున్నావు కదా రేవంత్ రెడ్డి నువ్వు. ఎందుకు? వై షుడ్ కోదండరామ్ గెట్ ఇన్ టు ఏ లిటిగేషన్ కేస్? యూ టెల్ మీ. కోదండరామ్ అనేటోడు కేసీఆర్తో సమానంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉన్నాడా అన్న? నువ్వేమో ముఖ్యమంత్రి అవుతావు, వేమనరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు అవుతాడు, ఇంకెవడెవడో ఏదేదో పెద్ద పదవులు అనుభవిస్తాడు. మరి కోదండరామ్ ఎందుకే నువ్వు కోర్టు లిటిగేషన్లో పట్టుకొచ్చి నువ్వు కేసులో పెట్టి పదవి ఇచ్చినావు? ఇచ్చినావు. మరి విద్యాశాఖ ఎందుకు వదిలిపెడతలేవు మంత్రి? కోదండరామ్ పేరును వాడుకుంటూ ఉద్యమకారులకు చేసిన నీ ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కోదండరామ్ను శిఖండిగా అడ్డం పెట్టుకొని నువ్వు డ్రామాలు ఆడుతూ ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎన్నటికైనా నువ్వు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ద్రోహివే.
ఎవడైతే తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పెట్టిండో ఊరంతా ఒక దారి ఉల్పికట్టు ఒక దారి అని చెప్పిన సామెత ఉంటుందన్న. ఆ రోజు ఊరంతా ఒక దారిలో ఉన్నది, కేసీఆర్ వెంట ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో ఉన్నది. జై తెలంగాణ అంటున్నారు, వందే మాత్రం ఎంత పవర్ఫుల్గా అన్నారో అంతే పవర్ఫుల్గా జై తెలంగాణ అంటూ కేసీఆర్ వెంట నడుస్తుంటే జై చంద్రబాబు అని చెప్పని తిరిగినటువంటి ఒక ద్రోహి చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి కోదండరాం పదవి ఇచ్చినా అని చెప్పని మాట్లాడతాడు. ఇక నవ్వాలనా ఏడవాలనా అన్న మహేష్ గౌడ్ నేను పీసీసీ ప్రెసిడెంట్ చేసిన అని చెప్తుండు. పిచ్చి పట్టింది ఆయనకు. ఈ షుడ్ బి ట్రీటెడ్. ఎక్కడ మహేష్ గౌడ్, ఎక్కడ రేవంత్ రెడ్డి? ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్. నేను ఆర్ట్స్ కాలేజ్లో యూనివర్సిటీలో చదివే రోజుల్లోనే ఆయన ఎన్ఎస్సిఐ స్టేట్ ప్రెసిడెంట్. అన్ని ఏళ్ల బంధం అనుబంధం, వాళ్ళ రక్తం కొత్తే కాంగ్రెస్ రక్తమే ఉంటుంది, వేరే ఉండదు వాళ్ళకు. మహేష్ గౌడ్ను పీసీసీ ప్రెసిడెంట్ చేసినాడు. ఇది దొరరికం, ఇది దొరరికం, ఇది పూర్తిగా కూడా దొరరికం. ఒక ఫ్యూడల్ మైండ్ సెట్. ఇన్ డెమోక్రసీ నోబడీ విల్ గివ్ పొజిషన్స్, అండ్ పర్టికులర్లీ ఇన్ అ పార్టీ లైక్ కాంగ్రెస్ ఇట్ ఇస్ ఏఐసిసి విచ్ డిసైడ్స్. చూడేదో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికి లాభం, ప్రజాపాలనతో ప్రజలకు లాభం. ఎవరికి లాభం అవుతుంది రేవంత్ రెడ్డి? చర్చకు. ఒక పక్కన రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అవుతుంది, అధోగతి పాలవుతుంది. పెన్షన్లకు, గ్రాట్యుటీకి దేనికి కూడా డబ్బులు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి ఆస్తులు, రేవంత్ రెడ్డి అన్న ఆస్తులు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ ఆస్తులు, రేవంత్ రెడ్డి బావల ఆస్తులు, బామ్మర్దుల ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తులు ఎట్లా పెరిగినా చర్చకు వస్తావా చెప్పు. ఇదేమో తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రభుత్వ ఆస్తి, ఇది రేవంత్ రెడ్డి ఆస్తి. వ్యక్తి ఆస్తి ఎట్లా పెరుగుతుంది, వ్యవస్థ ఆస్తి ఎట్లా తగ్గుతుంది, సమాజం ఆస్తులు ఎట్లా తగ్గుతాయి, ప్రభుత్వం ఆస్తులు ఎట్లా తగ్గుతాయి, ఈయన ఆస్తులు ఎట్లా పెరుగుతాయి, చర్చకు రా. ప్రజాపాలన అంటే ప్రజలు లాభపడాలి కదా. నువ్వెట్లా లాభపడతావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఎట్లా బాగుపడతారు? ఎట్లా కోట్ల రూపాయలు సంపాదిస్తారు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా నీ చేసే దోపిడీ వానికి అర్థం కావట్లేదు అనుకుంటున్నావు నువ్వు. ఇలా నేను చెప్పబోతా ఉన్నా, ఇలా హిల్ట్ భూముల దందా అయిపోయింది కదా, 22A దందా అయిపోతుంది కదా, TDR దందా అయిపోయింది కదా, కొత్తగా కాందిశీకుల భూముల దందాలు మొదలు పెట్టబోతా ఉండు. రాసుకోరు మీరు, మళ్ళీ ఎన్నడో నా టైటిల్ వస్తుంది చూడరు మీకు. రెగ్యులరైజ్ చేసి దొబ్బుతారు, మొత్తం దొబ్బేస్తారు, ఎందుకంటే అన్ని అగ్రిమెంట్లు అవుతున్నాయి. ఈజ్ డూయింగ్ ఎ రియల్ ఎస్టేట్ దందా, రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతా ఉండి అలా ప్రభుత్వం నడుపుతలా. పేద ప్రజలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, విద్యార్థి నిరుద్యోగుల యొక్క సమస్యలు పట్టవు. ఒక దోపిడీ పాలన కొనసాగిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇంకో మాట, సెప్టెంబర్ నెలలో ఇంకొకటి చెప్పాలన్నా మర్చిపోయాను. లాంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్, బట్ యెట్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ టు లిసన్ టు మీ. 42%. అరే పూలే విగ్రహం పెట్టిండు అన్న, సోషల్ జస్టిస్ అన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. వెనకట రావు గోపాలరావు రాత్రిపూట మర్డర్ చేయించి పొద్దుగాలు వచ్చి దండలేస్తాడు, గుర్తుందా అన్న మీకు? ఏం సినిమా అది? అదేదో సినిమా ఉంటుందన్న, సూర్యుడు ఎరిపెక్కినట్టు అని చెప్పని వస్తుంటాడు. ముత్యాల ముగ్గు సినిమా. రాత్రిపూట మర్డర్, పొద్దుగాల పూలదండలు. రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్ ఇదే. నేను పూల విగ్రహాలు పెట్టిన రోజు ఆయాలనే మాట్లాడదాం అనుకున్నా కానీ ఐ డెంట్ గెట్ ద టైమ్ దట్ డే టు టాక్. 42% రిజర్వేషన్ వాజ్ అ జోక్. 200 కోట్ల బీసీ డిక్లరేషన్ వాజ్ అ జోక్. బీసీ సప్లాన్ వాజ్ అ జోక్. 20,000 crores of rupees every year to the backward classes welfare is a joke. ఫీ రియంబర్స్మెంట్ ఇవాళ పాపం బీసీ పిల్లలు బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతున్నారు. 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల పాటు 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తే చేసినటువంటి ఒక కుల గణన, సోకాల్డ్ కుల గణన, పర్యవసానంగా రావాల్సిన 42% రిజర్వేషన్ ఇవాళ డస్ట్బిన్లో ఉంది. అలా కేవలం రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనంతో. ఎందుకు చేతగానితనమో నువ్వు రా చర్చ చేద్దాం మన ఇద్దరం. వాట్ కైండ్ ఆఫ్ ఎ డెమోక్రాటిక్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ దట్ యు ఫెయిల్ టు పుట్ ఇన్ నేను చెప్తాను నీకు. పూలే విగ్రహాలు, హంతకుల సంతాప సభలు, ఇదంతా టీడీపీ కల్చర్. ఇది ఎన్టీ రామారావును వెన్నుపోటు పడి చంపిన వాళ్ళు మళ్ళీ ఆయన విగ్రహం పెట్టి రాజకీయాలు చేస్తున్నారు.
పూలే సిద్ధాంతాన్ని ఫీ రియంబర్స్మెంట్ అమలు చేస్తే పూలే సిద్ధాంతం అమలు చేసినట్టు అన్న. నువ్వు ఫీ రియంబర్స్మెంట్ అమలు చేయకుండా ఆయన మొత్తం జీవితం అంతా విద్య కోసం పనిచేసిండ్రు. సావిత్రిబా పూలే, పూలే గారు ఇద్దరు కూడా, జ్యోతిబా పూలే గారు. నువ్వేం చేస్తున్నావు? ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తుంగలో దొక్కుతున్నావు. నువ్వెట్లా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టడానికి అర్హుడైతావు? వంచన కదా ఇది, మోసం కదా ఇది, దగా కదా. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటావు నువ్వెట్లా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టడానికి అర్హుడైతావు? ఎవరైతే పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు విద్య చదువుకోవాలా అని చెప్పిన జ్యోతిబా పూలే ఇక్కడుంటే, నువ్వు పేదోడు చదువుకునే ఇంజనీరింగ్ విద్యనో లేకపోతే ఇంకోటి చదువుకునే ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అంటావు, ఫీ రియంబర్స్మెంట్ అమలు చేయవు, 27,000 స్కూల్లో 4,000 స్కూళ్ళకి నేను అడగదొక్కుతా అని చెప్పానంటావు. నువ్వెట్లా జ్యోతిబా పూలే విగ్రహాలు పెట్టడానికి అర్హుడైతావు? కేసీఆర్ సభకు రావాలట, దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావును ఎదుర్కోవాను. కుతిదీరనట్టు వస్తుంటాడు కౌన్సిల్కి, అప్పుడప్పుడు కుతిదీరనప్పుడు వచ్చి కౌన్సిల్కి వచ్చి దన్నదన్న ఉపన్యాసాలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ప్రశ్నలు కూడా తీసుకోడు, దమ్ము లేదు ప్రశ్నలు తీసుకుంటాను. ఊకదంపుడు ఉపన్యాసాల కోసం అసెంబ్లీని, కౌన్సిల్ను వేదికగా వాడుకుంటూ కేసీఆర్ గారి శిష్యులైనటువంటి ఒక కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకపోతే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, మా సవితా ఇంద్రారెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ములేనోని ఇక నీ కేసీఆర్ రావాలని చెప్పని అంటున్నావు. ఇది అటెన్షన్ డైవర్షన్. ఇది నీ చేతగానితనాన్ని, నీ సన్నాసితనాన్ని కప్పిపుచ్చు కోసం మాట్లాడే మాటలు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇంకోవైపు రక్తం పంచుకు పుట్టిన సోదరుని ఆస్తి కోసం ఇంటి నుంచి పంపించారు. ఏందా ఇది? ముఖ్యమంత్రి ఆయన చిల్లర పంచాంగం పట్టినమేమే ఊకే. అందరి ఇళ్ళలో పంచాయతీలు ఉంటాయి, మీ ఇంట్లో లేవా? ఈ కార్యక్రమం చూసే ప్రజల ఇళ్ళలో ఉండవా? అన్నదమ్ముల మధ్య గెట్ల పంచాయతీలు ఉంటాయి. ఉంటాయో ఉండయో నీకెందుకురా భయ్? నువ్వు పరిపాలన చేయడానికి వచ్చినావా, మన ఇళ్ళలో దొంగి చూడడానికి వచ్చినావా? నాకు చెప్పు. వాట్ ఫర్ యూ కమ్? వాట్ ఈస్ యువర్ రోల్? వాట్ ఈస్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ఇంట్లో తొంగి చూస్తా, ఆ ఇంట్లో తొంగి చూస్తూ కోసమే 40 ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంది. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? దెర్ మస్ట్ బి ఎ లిమిట్ ఫర్ నాన్ సెన్సికల్ రిటారిక్ ఫ్రమ్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్. మస్తు ఉంటాయి భయ్ ఇళ్ళల్లో పంచాంగాలు, పంచాయతీలు. రామాయణం రాసుకుంటే రామాయణం అంతా, వింటే బారణం అంతా ప్రతి ఇంట్లో ఉంటాయి. నీ ఇంట్లో లేవా? ఎందుకు మరి? నాకు ఇళ్ళలో పోవద్దని ఉందన్నా, కానీ మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిపోవాల్సి వస్తుంది. నా కుటుంబ సభ్యుల పేర్లు, ఇంట్లో సభ్యుల పేరు తీయను నేను. దట్స్ మై డీసెన్సీ, డెకోరం. బట్ తప్పలే. తిరుపతి రెడ్డి గారి బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎందుకు పోలే? ఏం పంచాయతీ తిరుపతి రెడ్డికి నీకు? కవితమ్మను అడిగినా కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. ఎందుకు మొన్న తిరుపతి రెడ్డి గారి పుట్టినరోజు నాడు ఆయన పోస్టర్లను హెచ్ఎండిఏ తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి చించిపిచ్చినో చెప్పు నాకు. ఏంది మీ మధ్య పంచాయతీ? ఏంది మీ అన్నదమ్ముల మధ్య వాటా పంచాయతీలు ఏం చెప్పు, ఫస్ట్ చెప్పు. అడగరా మరి? నువ్వు ఊకే కవితమ్మ అంటే మా తిరుపతి రెడ్డి ఏంది, కొండల రెడ్డి ఏంది, కృష్ణారెడ్డి ఏంది అడగరా? మీడియా వాళ్ళు చూపెట్టరు, అది వేరు ముచ్చట. ప్లేట్ బ్రేకింగ్ పెట్టరు, మా లాంటి వాళ్ళు మాట్లాడినా పెట్టరు, అది వేరు ముచ్చట. మా సోషల్ మీడియా అయితే అడుగుతుంది, అడిగితాలు మోసగాళ్ళు అంటుంటివి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నీకు దండం పెడతారు రేవంత్ రెడ్డి, ప్లీజ్. ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచకు. నువ్వు పుట్టి మునిగితే మునిగిపోయా, మాకేం సంబంధం లేదు. 1000 కోట్లు దండుకున్నావు, అయిపోయింది. నీ తరతరాలు ఒక 10 తరాలు బతకడానికి అవసరం సంపాదన సంపాదించి పడేసినావు. నీ పోతే పోయినావు, మాకేం బాధ లేదు. నాదా ఎవరిదే? కానీ నువ్వు ప్రజలను ముంచుతున్నావు ఇలా ఈ చిల్లర మాటలతోటి. పాలిటిక్స్ ఈజ్ నాట్ అబ్యూజ్ అన్న. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫిల్త్. పాలిటిక్స్ ఈజ్ నాట్ అగ్లీ రిటారిక్స్. రాజకీయం అంటే పేదవాడి సేవ అని నమ్మినటువంటి ఒక వాళ్ళలో నేను ఒకడిని. ప్రజలు అట్లున్నారు. రాజకీయం అంటే బూతు, రాజకీయం అంటే అగ్లీ డెమాన్స్ట్రేషన్స్, రాజకీయం అంటే చిల్లరమల్లర మాటలు, రాజకీయం అంటే తొడలు కొట్టాలా, రాజకీయం అంటే మీసాలు తిప్పాలా, రాజకీయం అంటే ఎంట్రక బీకలే వనాలా. ఇది రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాలకు నేర్పుతున్నటువంటి ఒక భాష, రాజకీయ సిద్ధాంతం. దీని నుండి తెలంగాణను కాపాడే బాధ్యత రాహుల్ గాంధీది, మీనాక్షి నటరాజన్ది. బికాస్ షీ ఈజ్ ఏఐసిసి ఇన్ఛార్జ్. Please don't do disservice to the people of Telangana. Mr. Rahul Gandhi, they trusted you. They trusted your promise. They trusted your guarantees and they voted to you. And what today you have given is a ruffian as the chief minister who's indulging in abusive, brazen loot. Please protect Telangana.
కాపాడండి మమ్మల్ని. మిమ్మల్ని నమ్మినందుకు మా గొంతుకు వస్తున్నారు ఇవాళ మీరు. పెద్ద మాట ఇది. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు ఆయనది ఫ్యామిలీ జస్టిస్ అంటే. రాజ్దీప్ సర్దేశాయ్ గారు అని చెప్పని హైదరాబాద్లో హోటల్లో ఆయన ఒక ఇంటర్వ్యూ అడిగితే, ఇండియా టుడే కాన్క్లేవ్ అనుకుంటా అడుగుతాడు. ఆయన అన్నారు పెద్ద ఆయన ఒక మాట, కేసీఆర్ గారు, ఐ హ్యావ్ నో ఫ్యామిలీ, మై ఫ్యామిలీ ఈజ్ ఎంటైర్ తెలంగాణ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కోట్ ద ఎగ్జాక్ట్ వెర్బాటమ్, బట్ వెర్బాటమ్ ఎసెన్స్ ఏంటి అంటే, నాకు వ్యక్తిగత కుటుంబం లేదు, నా కుటుంబం అంతా తెలంగాణ సమాజమే నా కుటుంబం అని చెప్పని చెప్తూ ఆయన ఇంకోటి చెప్తాడు, హౌ క్విక్ యూ మేక్ బక్ ఇస్ ఇంపార్టెంట్ అట్లా అని. గుజరాత్కు దానికి దీనికి షీప్ గురించి మాట్లాడితే ఆయన మాట చెప్తారు. కేసీఆర్ గారిది టోటల్ తెలంగాణ ఫ్యామిలీ జస్టిస్, నీదేమో అనుముల ఫ్యామిలీ జస్టిస్ నీది. ఎన్నడన్నా నేను సత్యవతి రాథోడ్కు పదవి ఇచ్చిన, మా ధర్మపురి కొప్పులీశ్వర్ గారిని నేను మంత్రి చేసిన, కడియం శ్రీహరిని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన, మహమూద్ అలీని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన, మా బాల్కసుమన్ను ఎంపీ చేసిన, మా గ్యాదర్ కిషోర్ను ఎమ్మెల్యే చేసిన, లేకపోతే మా బీసీ కమిషన్లలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను నేను సభ్యులుగా చేసిన, చైర్మన్లుగా చేసిన. ఎప్పుడని చెప్పిండు అన్న, నిజంగా చెప్పే అన్న, నేను తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేసి అడుగుతున్నా, ఎన్నడన్నా కేసీఆర్ ఇట్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే బీసీని నేను మంత్రి చేసిన, సుమన్ అనే ఒక దళితుని నేను ఎంపీ చేసిన, ప్రభుత్వ విప్పుని చేసిన, వినయ్ భాస్కర్ అనేటువంటి ఒక వరంగల్ బీసీ బిడ్డను నేను విప్పు చేసిన, లేకపోతే పలానా ఆయనను మంత్రి చేసిన, రాజ్యసభ బడుగుల లింగయ్య యాదవ్ అనేటువంటి ఒక పేదింటి యాదవ్ బిడ్డను నేను ఎంపీ చేసిన, బండ ప్రకాశన్ అనే ఒక ముదిరాజ్ బిడ్డను నేను రాజ్యసభ సభ్యుడు చేసినాను. ఎనడన్నా ఒకనాడు ఏమి ఏతులు ఇవి? నువ్వు పడితే పడు, పాపం వాళ్ళని అవమానిస్తున్నావు నువ్వు. ఇన్ డెమోక్రసీ ఎవ్రీబడి హ్యాజ్ అ రైట్ ఫర్ దేర్ స్పేస్. ప్రజాస్వామ్యంలో అందరికీ వాళ్ళ స్పేస్ వాళ్ళు ఇట్స్ నాట్ టు బై, దే ఎర్న్. వాళ్ళ కష్టంతో, వాళ్ళ త్యాగంతో, వాళ్ళ రక్తంతో వాళ్ళు కూడా సంపాదిస్తారు. మహేష్ గౌడ్కి నేను పదవి ఇచ్చిన అంటే మహేష్ గౌడ్ అంత చిల్లరా? అడ్లూరు లక్ష్మణ్ చిల్లరా? అనిల్ యాదవ్ పనికిరానోడా? నీకంటే ముందు వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, వాళ్ళకి పదవులు ఇచ్చి ఇవాళ నీ అహంకారం, ఫ్యూడలిజం అంటారు ఇది, అబ్సల్యూట్ దొర్రికం ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇంకొక మాట చెప్పదలుచుకున్న చివరిగా, ఫ్యామిలీ పాలన, మీది ఫ్యామిలీ పాలన రేవంత్ రెడ్డి. పంచకదొబ్బిండ్రు మీరు మొత్తం. హోమ్ ఒక తమ్ముడు, రెవెన్యూ ఇంకో తమ్ముడు, మైనింగ్ ఇంకో అన్న, మున్సిపాలిటీ ఇంకో అన్న, మొత్తం మీ బావలు, బామర్దులు, తమ్ముళ్ళు, అన్నలు మొత్తం ప్రభుత్వానంతా పంచకదొబ్బి ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ పాలన కొనసాగిస్తూ విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతూ ఇవాళ కేసీఆర్ను, హరీష్ రావును, లేకపోతే కేటీఆర్ గారి పైన మీరు దాడి చేస్తున్నావు. 2005-06లో కేటీఆర్ గారు ఉద్యోగం మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చిండు, తెలంగాణ ఉద్యోగంలోకి వచ్చిండు. ఉద్యోగం మొదలుపెడితే ఎంత బాధ ఉంటుందో నాకు ఎరక. నేను కూడా వచ్చినట్లే ఉద్యోగం మొదలుపెట్టి. నేను సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఉన్న ఉద్యోగం మొదలుపెట్టి రాజకీయంకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోకుండా బాధపడరు. అది రైటా రాంగా, ఏమైతుందో తెలియదు, తెలంగాణ వస్తుందో తెలియదు, తెలంగాణ రాదో తెలియదు, భవిష్యత్తు ఏందో తెలియదు, వదిలిపెట్టి తండ్రి బాటలు నడుస్తూ ఉద్యమంలో పాల్గొనేటువంటి కేటీఆర్, హరీష్ రావు పార్టీ పెట్టే నాటి నుండి, పాపం పెట్టిన నాటి నుండి కూడా కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాడు. ఎన్నిసార్లు జైల్లోకి పోయినారు, ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొన్నారు వాళ్ళు. నువ్వేం చేసినావు? ఉద్యమిస్తున్న వాళ్ళపైన తుపాకులు పెట్టినావు. నువ్వేమో పెద్ద పట్వారివి, పటేలు, తెలంగాణ మంచి నికార్సైనటువంటి ఒక హితం కోరేటోడివి, వీళ్ళేమో చెడ్డోళ్ళట. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే, బట్ భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడతాం. బట్ ఐ అపీల్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. 3 ఏళ్ళు అయిపోయింది, ఇక భరించినాం, ఇంక ఓపిక లేదబ్బా, బాగా భరించినాం అబ్బా. బంద్ చేయి, పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫీ రియంబర్స్మెంట్ ఎట్లియాలో చర్చ చేద్దాం, ఆరోగ్యశ్రీ మీద చర్చ చేద్దాం, రైతు బంధు మీద చర్చ చేద్దాం, పెన్షన్స్ ఎట్లా పెంచుదామో చర్చ చేద్దాం, సంపద ఎట్లా సృష్టిద్దామో చర్చ చేద్దాం. లెట్స్ డిబేట్.
కళ్యాణ లక్ష్మి ఎట్లా కాపాడుకుందామో చర్చ చేద్దాం, జాబ్ క్యాలెండర్ ఎట్లిద్దామో చర్చ చేద్దాం. నాన్ సెన్స్ బంద్ చేయవే, దోపిడి బంద్ చేయ చాలు. ఎంత చచ్చిపోయినాడు తీసుకుపోతాం ఆ పైసలన్నీ, ఎంత తింటారు? ఇప్పుడు కొత్తగా యూనిటీ ఏక్తా మాల్ అని చెప్పని దాని దగ్గర తింటున్నారు, టెసరాక్ట్ అని తింటున్నారు. ఎంత తింటారు మీరు? ఎవడు చచ్చిపోయినా పోయేటప్పుడు ఎంటుకే ఏం రావు వెంబడి, మట్టి కూడా రాదు వెంబడి. బంద్ చేసి ప్రజాహితం కోసం పనిచేయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఫైనలీ ఐ మేక్ ఎ హంబుల్ అపీల్ టు మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ మీనాక్షి నటరాజన్. ప్లీజ్ కంట్రోల్ దిస్ మ్యాన్. You are having a right to spoil your party, we have no problem. But you have no right to spoil the state of Telangana with filthy politics and ugly language. Thank you.